ఇక్కడ నిన్న పార్టీ తరఫు నుంచి కూడా మేము మొరపెట్టుకుంటా ఉన్నాం. డీజీపీ గారిని కూడా స్వయంగా కలిసి ఈ విషయం పైన మాట్లాడి, ఈ రకంగా హత్యాయత్నం జరిగితే అనేక హత్యాయత్నాలు, ఒక హత్యాయత్నమే కాదు అనేక చోట్ల కూడా హత్యాయత్నాలు జరిగితే అక్కడెక్కడా కూడా హత్యాయత్నం కేసులు పెట్టల, 324 దుమ్మి కేసులు పెట్టి వదిలేశారు. ఇదే కాదు మిగతా వాటిల్లో కూడా. అందుకని పర్టికులర్ గా దీనికి సంబంధించి ఒక గౌరవ శాసనసభ్యుడిగా ఉండవలసినటువంటి వ్యక్తి నిన్ను కాజేస్తా, నీ అంతు తేలుస్తా, నువ్వు బయటికి రా అని చెప్పి, ఇదిగో వీడు బయటకు వస్తాడు వీడిని వెయ్యండి అని చెప్పి అక్కడ మనుషుల్ని పెట్టి అంత పని చేపిస్తే 307 ఎందుకు పెట్టరు అని చెప్పేసి నిన్న డీజీపీ గారిని కూడా కలిసి గట్టిగా కూడా కోరటం జరిగింది. మా పార్టీ నుంచి రిప్రజెంటేషన్ కూడా తీసుకువెళ్ళాం. వారు చేస్తారని కూడా ఆశించాం. ఈ టయానికి మేము అనుకోవటం ఈ పార్టీకంతా కూడా కార్యక్రమం పూర్తయి ఉంటుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. ఇంత ముందుగా 5:30 అప్పుడు సిఇఓ గారిని కలిసినప్పుడు కూడా డీజీపీ గారిని మళ్ళీ కలిస్తే బాగుంటుందేమో, దానిపైన నిర్ణయం చేశారు నిన్నటి విషయం అని కూడా అనుకున్నాం. చూడాలి. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, వెంకటకృష్ణ గారు ఏదైతే అక్కడ దాడులు జరిగినాయో అసలు అవన్నీ ఇప్పుడు వెలుగులోకి రాలి. మీరు మనసు పెట్టి వినాల్సిన విషయం ఏంటంటే, 70-80 మంది ఇంజ్యూర్డ్ పర్సన్స్ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే 20 మందికి లోపుగానే హాస్పిటల్స్ లో ఉన్నారు. అంటే సివియర్ ఇంజనీర్స్, లైఫ్ రిస్క్ ఉన్నటువంటి వాళ్ళు తెగించి ఇక ఎట్టైనా పోతున్నాం కదా అని హాస్పిటల్కి వచ్చారు. మిగతా వాళ్ళు బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో, భయంతో హాస్పిటల్కి వెళ్లే దారిలో చంపుతారో, హాస్పిటల్కి వచ్చి చంపుతారో, పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పోలీసులే కబురు పెడితే వచ్చి చంపుతారో, వాళ్లే వచ్చి చంపుతారో, పోలీసులే కబురు పెడతారో అనే అనుమానంతో, భయంతో, రెండో వైపున హాస్పిటల్ మీద దాడులు జరుగుతాయనే భయంతో ఇంకా 50-60 మంది ఇంజూర్డ్ పర్సన్స్ బయటికి రాలా. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, ఎక్కడికో పోయి తలదాచుకుంటా ఉన్నారు. ఆఖరికి శాసగిరిరావు ముందు అంత ధైర్యంగా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియని కాపాడాలి అనేటువంటి సంకల్పంతో ఈవీఎం బాక్స్ బద్దలు కొడుతుంటే అడ్డుపడినటువంటి, ఎదుర్కొన్నటువంటి శాసగిరిరావు నమ్మి పోలింగ్ ఆఫీసర్ పిఓ బయటకు పొమ్మంటే నమ్మి, నిజమే కావాలా వాళ్ళు ఏదో రిపేర్ చేసుకుంటారేమో అని నమ్మి బయటకు వచ్చినందుకు అతని పైన హత్యాయత్నం జరిగిన తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి చుట్టుపక్కల వాళ్ళు ఒక్కళ్ళు సాహసం చేయలేదు అని చెప్తే హృదయ విదారకమైనటువంటి విషయం. తన కుటుంబంతో కలిసి అంత హెడ్ ఇంజరీ అయితే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కుట్లేపించుకొని ఆ పూటకి ఎక్కడో పొలాలు పోయి చెట్ల కింద చెట్ల చాటున తలదాచుకున్నటువంటి పరిస్థితి. అంటే అంత భయానకమైనటువంటి వాతావరణం అక్కడ కొనసాగుతా ఉంది. పోలీస్ అధికారులకు ఇప్పటికే మేము విజ్ఞప్తి చేశాం, ఇంకా కూడా అడుగుతున్నాం, చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఎవరైతే వీళ్ళందరి పైన రెండు జరిగినాయండి, 307లు పెట్టకుండా లేరు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఎవరి మీద పెట్టారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద. అంటే హత్య చేయబోతుంటే తప్పుకుంటే 307, హత్య చేయబోయిన వాడి మీద 324. ఏదో ఘర్షణ జరిగినట్టు, దుమ్మి జరిగినట్టు, ఆ ఘర్షణలో అతను ఉన్నట్టు. ఇలాంటి దుర్మార్గమైన జరుగుతూ ఉన్నాయి. వీటిపైన ఆలోచన చేయండి అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దీనికి ప్రధానంగా పోలీస్ అధికారులు, పోలీసులు కానిస్టేబుల్, ఎస్ఐ కాదండి, పోలీస్ అధికారుల దగ్గర నుంచే దీని మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు రావాలి. ఈ రోజు వాళ్ళని పరామర్శించేదానికో, వాళ్ళకి ధైర్యం చెప్పేదానికో, వాళ్ళని వెంట పెట్టుకొని సంబంధిత పోలీస్ అధికారులను కలిసి కంప్లైంట్స్ ఇచ్చేదానికో తెలుగుదేశం పార్టీ నుంచి రిప్రజెంటేషన్ వెళ్తా